ఏదేమైనప్పటికీ నిన్న ర్యాలీ అద్భుత ఘన విజయాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చాలామంది అందులో వర్క్ చేశారు. మీ అందరికీ చక్కగా నవ్వుతా ఆ ర్యాలీలో ముందు నడిపించిన మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా మాధవి గారికి కానీ, శ్రీనివాస్ గారు కానీ, వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్ గారు, బోనబోయిన శ్రీనివాస్ గారు, యాగంటి దుర్గారావు గారు, కనకాచారి గారు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ గారు, కొమ్మినేని ప్రసాద్ గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, రాయపాటి అమృతరావు గారు, లంకా ఉదయ్ గారు, అదేవిధంగా ఇంకా వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ బాధలు కానీ రెండే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఆయన 2019లో వచ్చిన వెంటనే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా కూర్చొని ఒక 2 నెలలు వచ్చే 5 సంవత్సరాలు కానీ వచ్చే ఆయన అనుకున్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయానికి ఒక ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ ఏంటంటే 100 రూపాయలు ఒకటి నుంచి కొట్టడం, ఆ 100 రూపాయలని 10 మందికి పంచటం, వాళ్ళ చేత ఆ 10 మంది చేత ఓట్లు వేయించుకోవటం. ఇది ఆయన రాజకీయం. ఏది చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందుకు వెళుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు కానీ, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, చెత్త పన్నులు కానీ ఇవన్నీ పెంచుకుంటా పోతారు. కొంతమందికి పంచుకుంటా పోతారు. ఎందుకు? వీళ్ళు ఓటింగ్కి రారు, వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ 2-3 అవర్స్లో ఓటింగ్కి వస్తారు కాబట్టి ఎంతసేపటికి ఆ విధంగానే ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే సిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది, వాటర్ ఇష్యూ ఉంది, రోడ్ల ఇష్యూ ఉన్నాయి. డ్రైనేజీకి సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలు ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు 400 కోట్లు మ్యాచ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ ఇష్యూ అనేది ఉండదు. అయితే ఆ ఇచ్చిన 500 కోట్లలో కూడా 150 కోట్లు వేరే పథకాలకి మార్చేశారు, అంటే డైవర్ట్ చేశారు. అగైన్ ఎందుకంటే ఇది పెద్ద ఆయనకి అనుకూలించేటువంటి ప్రాంతం కాదు, వ్యక్తిగత ప్రయోజనం కాదు. డ్రైనేజ్ అనేది జనరల్గా వెళ్తుంది. వ్యక్తిగతంగా 2000, 3000, 5000 ఒక్కొక్కరికి వేస్తే ఓట్లు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు. అట్లా నేను ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే విధంగా ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. వాటర్ సమస్య కూడా అదేటువంటి పరిస్థితి. బ్రిడ్జెస్ మొత్తం ఆగిపోయినాయి. బ్రిడ్జెస్ ఎందుకు ఆగిపోయినాయి? అది కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 కాంబినేషన్లో ఉంటేనే ఆ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు. అందుకే అది 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా బ్రిడ్జెస్ అలానే ఉంటాయి. రోడ్లు అంతే, అవి కూడా వ్యక్తిగత ప్రయోజనం కాదు, అందుకని ఆ రోడ్లు వేయరు. ఇలా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు మీ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇళ్ల స్థలాలు, మీ అపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం పేరు మీద ఉంటాయంట. పట్టా పుస్తకాలన్నీ ఆయన పేరు మీద, ఆయన బొమ్మ మీద ఉంటాయంట. మనకు కావాల్సి వస్తే పోయి తీసుకోవాలి. రేపు అంటే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి గుళ్ళల్లోకి ఎప్పుడు లేని విధంగా దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో కూడా అవినీతిని సృష్టించి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీదకి వచ్చారు. అంటే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన వాళ్ళు మీ ఇళ్ళుదేముంది? ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. మీరు అగైన్ ఓట్లు వేయకుండా మీరు గెలిపించకపోతే మీ వాటిని తాకట్టు పెట్టి వాటిని పంచినా కూడా నేను ఎటువంటి ఆశ్చర్యం పోను. ఇది ఎందుకంటే ఇది ఒక పులివెందుల రాజకీయం. ఆయన ఆ రాజకీయాన్ని రాష్ట్రం అంతా భయభ్రాంతులకు గురి చేస్తూ చేయాలన్నటువంటి ఆలోచన. అయితే నేను కూడా మీ అందరికీ ఒకటి మాట ఇస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను కానీ బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు నీ ఆటలు సాగు, ఎంత దూరం అయినా వెళ్తాం, నీలాంటి అరాచక శక్తులని అడ్డుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మేము అడిగేది ఒకే ఒకటి, 5 సంవత్సరాలు మీ గురించి మేము కష్టపడతాం, ఎంత కష్టమైనా అనుభవిస్తాం. కానీ ఒక్క రోజు ఆ 3 గంటలు 4 గంటలు మే 13వ తారీఖు విపరీతంగా ఎండలు ఉంటాయి. అయినా సరే నిన్న మేము ర్యాలీ చేసాం, మొహం మీద విపరీతమైన ఎండ కొట్టింది, పిచ్చి తలనొప్పి. అయినా 5 గంటలు ఎందుకు ర్యాలీ చేశామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి నిరుద్యోగం కానీ, ఈ భయంకరమైన అరాచక అవినీతి పాలనకి తట్టుకోవటం కోసం చేశాం తప్పించి మాకు వ్యక్తిగత ప్రయోజనాల గురించి చేయలేదు. మీరందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఇప్పుడు మాధవి గారు ఉన్నారు పాపం, ఇప్పుడు అక్కడ నుంచి రజనీ గారు వచ్చారు.
వారి చరిత్ర మీకు తెలిస్తే తెలుస్తుంది. దానికి ఒక సిస్టమ్ ఉంది. అక్కడ అంతా చిలకలూరుపేటలో టిప్పర్కి 400 తీసుకుంటారంట, మట్టి తోలితే లారీకి 1000 రూపాయలు తీసుకుంటారంట. అన్ని బార్లు అంటే ఒక ఎమ్మెల్యే ఇన్ని పనులు కూడా చేయొచ్చని చిలకలూరుపేట వాళ్ళు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఫస్ట్ టైం కనువిప్పు వచ్చిందంట. అంతటి అన్యాయం చేసి వచ్చిన 3 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకొని 20-30 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత వెస్ట్ నియోజకవర్గానికి ఆమెను తీసుకొచ్చారు. అంటే ఉద్దేశం ఏంటి? మీరందరూ అజ్ఞానులు, ఏమీ తెలియదు, ఆమె చేసిన ఇక్కడ ఎవరికి తెలియదనే కదా ఉద్దేశం. అది పరిస్థితి. కాబట్టి ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు వాళ్ళైతే ఎక్కడ అవినీతి చేసిన దాఖలాలు లేవు. కష్టపడి ఆయన రియల్ ఎస్టేట్లోనో తర్వాత హాస్పిటల్స్ పెట్టి సంపాదించుకున్నారు. అదేవిధంగా మీ అందరికీ సేవ చేస్తారని నేను కూడా నమ్ముతా ఉన్నాను. కాబట్టి వాళ్ళకి మంచి ఛాన్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి. వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక 50 ఓట్లు వేయించండి. మీరు కష్టపడి ఆ ఒక్కరోజు గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాలు మీకు అద్భుతంగా ఎప్పుడు చూడనంతగా గుంటూరు గర్వపడే విధంగా నేను ఒకటే చెప్పాను. గుంటూరు ప్రజలు తలెత్తుకొని చూసే విధంగా, గుంటూరు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా నేను చేస్తానని నేను వచ్చిన రోజు నుంచి చెప్తా ఉన్నా. ఆల్రెడీ నిన్న నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు గుంటూరే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడే కాదు, నేషనల్ మీడియాలో కూడా అంతా మన గురించే చర్చ. బట్ ఇది న్యాయబద్ధమైన, నీతివంతమైన, ధర్మానికి సంబంధించిన చర్చ. ఈ చర్చ జరగాలి. ఇలాంటి చర్చలు ఇంకా ఎన్నో ముందు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఆశీర్వదించండి, కష్టపడండి. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.